మామూలుగా ఒక 200, 300 స్ట్రెంత్ ఉంటేనే మేనేజ్ చేయలేకపోతుంటారు. బట్ ఇన్ని వేల మంది పిల్లల్ని అంటే మెయిన్ అకాడమిక్కి వస్తే సార్, అసలు అకాడమిక్కి అంటే తిరుమల అకాడమిక్ ప్లాన్కి అదర్ కాలేజెస్కి ఏ విధంగా వ్యత్యాసం ఉంటుంది సార్? సింపుల్ అండి. అంటే ఆలోచిస్తే చాలా పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. అవును సార్. మనం యాక్చువల్గా డీసెంట్రలైజేషన్ చేసుకుంటూ వెళితే అది చాలా ఈజీ అవుతుందండి. బట్ ఆ డీసెంట్రలైజేషన్లో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే సూటబుల్ పర్సన్ని సూటబుల్ ఏరియాలో ఉంచగలిగామా లేదా. ఒక సూటబుల్ పర్సన్ని, ఒక ఎకడమిక్స్ గురించి బాగా ఐడియా ఉన్న పర్సన్ని ఒక 2-3 సెక్షన్లకి కలిపి ఒక ఇన్ఛార్జిగా పెట్టి ఆ 2-3 సెక్షన్ల రెస్పాన్సిబిలిటీ అతని మీద పెట్టడం, వాటిని మళ్ళీ మానిటర్ చేసుకోవడం కోసం ఒక ఓవరాల్ ఇన్ఛార్జి, ఫ్లోర్ ఇన్ఛార్జి కానివ్వండి, అలాగే అకాడమిక్ ఇన్ఛార్జెస్, మేము అందరం కలిసి ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే డీసెంట్రలైజేషన్ జరిగిందో ఆ హెడ్స్ని మేము టచ్ చేస్తూ ఉంటాము. ఆ హెడ్స్ వాళ్ళకంటే కింద ఉన్న వాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు. సో దట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్మూత్గా జరిగిపోతూ ఉంటుంది. సూపర్ సార్, సూపర్ సార్. సో డీసెంట్రలైజేషన్ అనేది పర్ఫెక్ట్గా జరగాలన్నమాట. సూటబుల్ పర్సన్ పెట్టగలగాలి. అది మనం చేస్తూ ఉన్నాం, కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయండి.